అయితే మనందరికీ తెలుసు ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఒక మహిళ తాలూకా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. ఒక మహిళ తాలూకా అభ్యున్నతి, ఒక మహిళ తాలూకా అభివృద్ధి, ఆ రాష్ట్రంగా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారో అంటారు. అంటే ఇవి ఓవరాల్ గా ఎన్ని పురాణాలు ఎన్ని చెప్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళ మనుగడకి కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది. మహిళలు ఎందుకు తమ కాళ్ళ మీద తాము నిలబడలేకపోతున్నారు, ఈ అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది పెద్ద పెద్ద ఉపన్యాసకులు కానీ, విశ్లేషకులు కానీ, విజ్ఞానవంతులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుకునే సందర్భం మనం చూసాం. అయితే మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్టీ రామారావు గారు మనకి పార్టీ పెట్టిన తర్వాత అందరూ కూడా మహిళలు స్త్రీలు ఈ రకంగా సంబోధించిన తర్వాత మా ఇంటి ఆడబడుచులు అని గౌరవప్రదమైన సంబోధన వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అన్న ఎన్టీ రామారావు గారి నోట్లోంచి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా మహిళలు అన్న వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు కూడా పరిపాలన దక్షత వాళ్ళ దగ్గర ఉంది, పరిపాలన చేసే విధంగా వాళ్ళని కూడా తయారు చేయాలని అప్పట్లోనే 33% రిజర్వేషన్ కానీ మహిళా రిజర్వేషన్ని అప్పుడు మనకి స్థానిక సంస్థల్లో పెట్టి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, అదేవిధంగా వార్డు మెంబర్లుగా, ప్రెసిడెంట్లుగా, జడ్పీ చైర్పర్సన్స్గా, ఎంపీపీల కింద ఓవరాల్గా వాళ్ళ స్థానిక సంస్థలు తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు సమాన ఆస్తుల సమాన వాటా హక్కు కానివ్వండి, ఆ రోజు డ్వాక్రాస్కి సంబంధించి డ్వాక్రాలకి ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక మంచి ఆలోచన కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ధైర్యంగా చెప్పగలం, గర్వంగా చెప్పగలం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఒక స్త్రీకి గౌరవం దక్కింది, ఒక స్త్రీ మనుగడ అన్నది ముందుకు వచ్చింది, ఒక స్త్రీ రాజకీయంగా బయటకు వచ్చి ఈరోజు ఎన్నో పదవులు చేపట్టబోతున్నారు. ఎంతో మంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఐదు అంకెల జీతాలు పొందే పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, ఎన్టీ రామారావు గారి హయాంలోనే మాత్రమే జరిగిందని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఎందుకు మేము పర్టికులర్గా ఈరోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం, అది ఏంటంటే కళలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కళలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏ విధంగా మోసం చేశాడు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత కనీసం విద్యాదీవెన అన్నాడు. ఆ విద్యాదీవెనకి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక, సర్టిఫికెట్లు చేతికి రాక, ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇక్కడున్న చాలా మంది మహిళలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టో, ఇంట్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కానీ, పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది నా కూతురు జీవితం నాకులా మారకూడదు, నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలోకి తీసుకెళ్లాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళకంటారు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకు ముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడకి ఎంత కట్నం ఇవ్వాలి, లేకపోతే ఎంత అత్తారింటికి పంపించాలి, ఎవరిని పిలిచి పెళ్లి చేయాలి, ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి, నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు, ఆ చదివించుకోవాలంటే ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి, ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకుని చాలా మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వాళ్ళ చేత కాక ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్లిళ్ళు చేసి పంపించే సందర్భం కూడా చాలా మంది మనం చూస్తున్నాం. మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు
కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలా మంది డబ్బులు లేక ఇళ్లలో ఉండిపోయిన సందర్భం. అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ 25% ఉంటుంది. ఓన్లీ 25% మంది మాత్రమే ఈరోజు బయటికి వెళ్ళి డిగ్రీలు చేసైనా పీజీలు చేసైనా అంతకు మించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు పై రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే 25% మించి ఉండట్లే. అంటే ఈ రోజు ఏంటంటే ఒక ఆడపిల్ల చదువు, మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు పెద్ద పెద్ద అక్షరాలతో ఉండేది, ఇల్లాల చదువు ఇంటికి వెలుగు, సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోల్డ్ వేల కట్నాలు లక్షల కట్నాలు 5 నిమిషాల్లో అయిపోవచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. అదొక ధైర్యం. ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్ కి ఇది పరాకాష్ట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపోకూడదు, వాళ్ళు ఫర్దర్ గా చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా ఏ కోర్సులో దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్ వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ రూపేనా లోన్ రూపేనా వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి బ్యాంక్ రూపేనా లోన్ ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు వెంటనే అనొచ్చు ఎవడండి షూరిటీ ఇస్తాడు, ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు. మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది, గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది. వాళ్ళు చదువుకున్నంతసేపు ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఉమ్మడిగా అది భరిస్తుంది. వాళ్ళకి రేపొద్దున ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు రీపేమెంట్ అన్నది ఉంటుంది. అంతవరకు కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా ఆ రుణం తాలూకా వడ్డీని అంతటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకి అధికారం రాబోతుందో ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు అయిన తర్వాత అవుతుందేమో, అప్పుడు అవుతుందేమో, ఇప్పుడు అవుతుందేమో, మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.kalalakurekkelu.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తున్న పిల్లలే. చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎంతో మంచి మంచి కోర్సులు చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ ఇంటి పరిస్థితులను చదవలేక ఇంట్లో నుండిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి, ఇది చాలా క్లియర్ గా మనం ఆలోచించుకోవాలి, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమెన్స్ డే రోజుని వీళ్ళకి ఈ వెబ్సైట్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా 9261292612 దీన్ని కనుక మిస్ కాల్ ఇస్తే 9261292612 ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. దాని మీద జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఒక సర్టిఫైడ్ బాండ్ ఇస్తారు. అది మీరు కనుక భద్రపరుచుకుంటే రేపొద్దున గవర్నమెంట్ మనకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్ మీకు అక్కడ నియర్ బై బ్యాంక్ ఏ బ్యాంక్కి వెళ్ళినా ఆ గవర్నమెంట్ షూరిటీతో మీకు అక్కడ లోన్ మీరు పొందొచ్చు. దాంతో మీరు చదువుకోవచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. దీనివలన వీళ్ళకి మంచి రేపొద్దున్న సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది, అదేవిధంగా చదువుకున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఒక ధైర్యం ఉంటుంది.
ఈ రోజుల పరిస్థితి ఎలా ఉన్నాయరా అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా భద్రత లేదు, భరోసా లేదు. రేపొద్దున చదువు చదివిస్తారు, తల్లి తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందంటే కాయ కష్టం చేసి ఒక పూట తిని ఒక పూట తినకుండా నా బిడ్డల జీవితాలు బాగుండాలి అని రిక్షా తొక్కుకునేవాడు కూడా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి అనుకుంటాడు. అది అంత పీక్స్ లో ఉంటుంది వాళ్ళ ఆలోచన. అటువంటిది వాళ్ళు చెయ్యలేక ఎంతో మదన పడిపోతున్న సందర్భంలో, చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రోజు చదువుకోవడానికి ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడబిడ్డలకి ఉమెన్స్ డే రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఒక మహిళా అధ్యక్షురాలిగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున, అదేవిధంగా యువతుల తాలూకా తల్లులందరి తరపున, యువతులందరి తరపున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి మనందరం కూడా చూడాలి. ఎందుకంటే ఇది అంటారు కదా, ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమీ చేయాలని ఆలోచన లేదు, ఏమైనా చేయాలని తపన కూడా లేదు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఇది చేస్తామని చెప్పి పర్టికులర్గా ఈరోజు వీళ్ళందరూ కూడా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి మనందరం స్వాగతిద్దాం. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇమ్మీడియట్ గా 9261292612 ఈ నెంబర్ కి వాళ్ళు మిస్ కాల్ ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. నేను లేకనా మా ఫొటోస్ స్ట్రైట్ గా పట్టుకున్నామా? అది చెప్పండి మేడం. ఓకే ఇది కాదు పొలిటికల్ చెప్పండి మేడం. ఇప్పుడు కొత్త ముద్రగడ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. మరి ఓటింగ్ శాతం పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు వైసీపీలో కలవడాన్ని? అంటే మా చేత తిట్టించుకోవాలని కాకపోతే, తిట్టించాలని కాకపోతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అడుగుతారా అంటే నేనేమంటానంటే, ఈరోజు పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం. ఈరోజు ముద్రగడ గారు ఎటువైపు వెళ్తారు అన్నది ఆయన స్వంత విషయం. ఇప్పుడు ముద్రగడ గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు, జనసేన పార్టీ వెంబడే ఉన్నారు అనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఇప్పుడు దిగిపోతుందని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది వార్ వన్ సైడ్ కానీ మీరన్నట్టు ఆ వ్యక్తి వస్తే ఎలా పోతుంది, ఈ వ్యక్తి వస్తే ఎలా పోతుంది అన్న దానికి అసలు స్కోపే లేదు.
అసలు ఆ స్కోప్ లేదు. కాబట్టి దాని గురించి మేము ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కన్నడ వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ముద్రగడ సూచనలు ఇచ్చారు.